టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024లో సంచలన ప్రదర్శనలతో చెలరేగాడు. అంతకుముందు కొన్ని సంవత్సరాలు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ స్పీడ్ స్టార్ ఈ ఏడాది సత్తా చాటాడు. 2022 జూలైలో భారత్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో బుమ్రా తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నునొప్పితో ఆసియా కప్, 2022 టీ20 ప్రపంచ కప్, 2023 ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక టోర్నమెంట్స్ ఆడలేకపోయాడు. దీంతో బుమ్రా ఎప్పుడు తిరిగి వస్తాడు, ఎప్పుడు ఫామ్ అందుకుంటాడు అని అటు టీం ఇటు ఫ్యాన్స్ ఎదురు చూశారు. అందరూ ఊహించినట్లే 2023లో బుమ్రా గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోరు కొనసాగిస్తూ 2024లో రికార్డు స్థాయి ప్రదర్శనలతో ప్రపంచంలో బెస్ట్ బౌలర్గా నిలిచాడు. 2024లో బుమ్రా టెస్ట్ క్రికెట్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. 13 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 14.92 యావరేజ్తో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఒక సంవత్సరంలో బుమ్రా కంటే మెరుగైన యావరేజ్తో 70 వికెట్లకు మించి తీయలేదు. అలాగే చరిత్రలో 3 ఫార్మాట్స్లో నంబర్ 1 ఐసీసీ ర్యాంకింగ్ సాధించిన మొదటి బౌలర్ అయ్యాడు. ఇక 2024లో అన్ని ఫార్మాట్స్లో కలిపి 86 వికెట్లు తీశాడు బుమ్రా. ఈ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో ఏ బౌలర్ కూడా అన్ని వికెట్లు సాధించలేదు. ఇక 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంలో బుమ్రా ప్రధాన పాత్ర పోషించాడు అనేది అందరికీ తెలిసిందే. 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.